మొగుల మీదకి రాకెట్లేసుకొని అల్కగా పోతున్నా మూఢనమ్మకాలను దూరం పెట్టుట్లా కొందరు ఇంకా వెనుకబడున్నట్టే కొడుతున్నదుల్లా. సైన్స్తోని భూగోళాన్ని ఫుట్బాల్ ఆడుతున్న కంప్యూటర్ జమానాల ఇంకా ముగ్గులను చూసి భయపడుతున్నారు, ముగ్గులేసి భయపెడుతున్నారు. గట్లనే పబ్లిక్ పల్స్ దొరకబట్టి నిమ్మకాయలతోని గజగజ వణికిస్తున్నారు ఈ ఊర్లో కొందరు బద్మాషోళ్ళు. వాళ్ళ ముగ్గుల టాలెంట్ ఎట్లున్నదో మీ కళ్ళతో మీరే చూడుండ్రి. వారెవ్వా, ఎవరో తోపు ఆర్టిస్టే ముగ్గేసినట్టున్నారు కదా. అటు ఇటు కాకుండా 4 బజార్ల కాడ బరాబర్ నడవనే దింపిండ్రు. అద్దె తందుకు రంగులు దొరకలేదో లేకుంటే అర్ధరాత్రి ఎవరైనా చూస్తారని అనుకున్నారో తెలియదు గాని రంగులు నింపకుంటేనే ఖాళీగా ఇడిచిపెట్టిండ్రు. నడమ బొమ్మ, చుట్టూ బొగ్గులు, నిమ్మకాయలు, దీపాలతోని అర్ధరాత్రి ఆగమాగం చేసిండ్రు. నెల్లూరు జిల్లా దూతలూరు కాడున్న సిద్ధార్థ స్కూల్ దిక్కు తోవ మీద ముగ్గులేసి చూడంగానే పబ్లిక్ వణికెతట్టు చేస్తున్నారు మసిబట్ట మొకపోళ్ళు. మంత్రాలకు చింతకాయలు రాలేయని తలుపు పెట్టి చెప్తే కొలు పెట్టి ఇన్నట్టే చేస్తున్నారు కొందరు బేకారుగాళ్ళు. జనాల వీక్నెస్ తోని ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. ఎవరో అర్ధరాత్రి ముగ్గులేసి బొమ్మ, దీపాలు పెట్టి తాంత్రిక పూజలు చేసి పరారైందట. ఇక తెల్లారి గట్ల చూసిన సురేష్ అన్న షేక్ అయిందట. మా ఇంటి సమీపంలో చిత్ర పూజలు చేసి స్టార్ ఆకారంలో బొమ్మలు తయారు చేసి నిమ్మకాయలు, బొగ్గులు అన్నీ పెట్టేసి పిల్లలు రావాలన్నా భయపడేటట్లు చేసి ఉన్నారు. అందువల్ల నేను స్టేషన్ కాడికి కూడా పోయి చెప్పేసి వచ్చాను. ఇక ఎంబటే పోలీసు వాళ్ళు వచ్చి ఫోటోలు, వీడియోలు తీసుకొని ఎంక్వైరీ సాల్వ్ చేసిరట. మరి వాళ్ళు ఏం తేలుతారో, ఆర్టిస్ట్ ను దొరకబడతారో లేదో చూడాలి గాని ఈ బ్లాక్ మ్యాజిక్ గాలతోని పబ్లిక్ పెద్ద పరిశానే ఉన్నది పోండ్రి. అర్ధరాత్రి పూజలు చేసేటోళ్లను డాగ్ స్క్వాడ్ పెట్టి దొరకబట్టి ఏలు ముద్రలతోని ఎరకబట్టి కటకటాల పాలు చేసి సినిమా చూపెడితేనే వాళ్ళ బుద్ధి మారుతుందని అనుకోబట్టిర్రు. బాణామతి పేరు మీద మతులు పోగొట్టుకుంటున్న జనాలు.